మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం పూర్తయింది. నలుగురు దేవతల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా నిర్మాణాలు చేపట్టగా ఇవాళ పగడిద్దరాజు గోవిందరాజుల గద్దెల్లో పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వనదేవతల పూజలు, వారి ఆడబిడ్డల కుటుంబాలు ప్రతిష్టాపన తంతును ఆదివాసీ సాంప్రదాయాలతో కన్నుల పండుగగా చేశారు పూజారులు. మంత్రి సీతక్కతో పాటు కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారంలో ఇక నుంచి సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజుల గద్దెలు ఒకే వరుసలో దర్శనం చేసుకోవచ్చు. మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా భక్తుల సౌకర్యం కోసం నలుగురు దేవతల గద్దెలను ఒకే వరుసలో ఉండాలని నిర్ణయించారు. ఇవాళ అదే క్రమంలో కొత్తగా గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలను పునఃప్రతిష్ఠించారు. గద్దెల ప్రాంగణం మొత్తం పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు. మహబూబాబాద్ జిల్లా పొనుగొండ్ల గ్రామంలో పగిడిద్దరాజు దేవాలయంలో, మరోవైపు ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిలోని గోవిందరాజుల ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ధ్వజస్తంభాన్ని తయారు చేసి ప్రత్యేక పూజలు అనంతరం ఆదివాసీ సాంప్రదాయంలో మేడారానికి తరలించారు. శివసత్తుల ఆటలు, డప్పు చప్పుళ్ల నడుమ సమీప గుట్ట నుంచి 5 సార్లు ఎర్రమట్టిని తీసుకొచ్చి ధ్వజస్తంభాలను గద్దెల ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. రాత్రి తీసుకొని వచ్చి మనం సీక్రెట్ పూజా విధానం చేసి తెల్లవారుజామున మనము పగిడిద్దరాజు యొక్క ప్రతిష్టాపన చేయడం జరిగింది. మూల స్తంభాన్ని, అట్లాగే మన గోవిందరాజు, సార్లమ్మ, సమ్మక్క అటువంటి పూజలు చేసి ఈరోజు వేలాది మందిగా మేము తీసుకొని వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. పగిడిద్దరాజు, గోవిందరాజులను ఒక పక్కకుండి ఇంతకుముందు భక్తులకు కూడా దర్శించుకోవడానికి ఇబ్బంది కూడా మహాజాతరలో, అటువంటిది ఇప్పుడు ఒక క్రమంలో పెట్టి మా గోవిందరాజులకు, పగిడిద్దరాజులకు మాకు కూడా మంచి అవకాశం భక్తులు దర్శించుకునేందుకు వీలు కలిగింది. మహాజాతర పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొదటి దశ మార్పులు విజయవంతంగా పూర్తి చేశామని మంత్రి సీతక్క తెలిపారు. 2 నెలల పాటు పూజారులతో చర్చించి వారి అంగీకారంతోనే మార్పులు చేశామని తెలిపారు సీతక్క. ఈ మహాకార్యంలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్ పనులు పర్యవేక్షించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు దీవెనలతోటి అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మా పూజారులు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మా రీసెర్చ్ సెంటర్ నుంచి వీళ్ళందరూ కూడా అధికారులు మరి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఇంకా మిగతా ఘట్టం కూడా ఇంకా ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలనే వాళ్ళు పూజారులు చేస్తూ ఉంటారు. గుడి కూడా తొందరలోనే కంప్లీట్ చేసిస్తాం. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలపై ప్రతిష్టాపన కార్యక్రమం అంతర్గతంగా ఆదివాసీ సంప్రదాయం ప్రకారం జరిగింది. దీంతో సామాన్య భక్తులను గద్దెల దర్శనానికి ఇవాళ అనుమతించలేదు.